సో ఈ సంఘటనతో ఆయన ఫ్యాన్స్ లో కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ఆయన ఫారెన్ ట్రిప్ కి వెళ్లారు. ఫారెన్ ట్రిప్ కి వెళ్లి తన భార్యతో పాటుగా తిరిగి ముంబైకి చేరుకున్నారు. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి తన సెక్యూరిటీ కార్, ఆయన తన పర్సనల్ కార్ రెండు కూడా వెళ్తూ ఉన్నాయి. సో అతివేగమే ఈ ప్రమాదానికి గల కారణం అంటే తెలుస్తోంది. అది జనరల్ గా ఎయిర్పోర్ట్ నుంచి టువర్డ్స్ సిటీ వైపుకి వెళ్ళేటువంటి రోడ్స్ అన్ని కూడా చాలా పెద్దగా ఉంటాయి, ఎంప్టీగా ఉంటూ ఉంటాయి, చాలా వేగంగా వెళ్తూ ఉంటాయి కార్స్ అన్ని కూడా. మనం శంషాబాద్ నుంచి వచ్చేటువంటి చాలా వరకు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే రహదారులు చూడొచ్చు. సో అదే మాదిరిగా ఆయన సెక్యూరిటీ కార్ అండ్ ఆయన పర్సనల్ కార్ వెళ్తోంది. సో ఎదురుగా ఒక ఆటో రావడంతో ఆ స్పీడ్ ని కంట్రోల్ చేయలేక ముందుగా సెక్యూరిటీ కార్ ఆటోని ఢీకొట్టింది. ఆ తర్వాత వెనకాల ఉన్నటువంటి ఆ కార్ డైరెక్ట్ గా ఆ సెక్యూరిటీ కార్ ని ఢీకొట్టింది. విజువల్స్ లో చూస్తున్నాం లోపల చిక్కుకుపోయినటువంటి ఆ దృశ్యాలు. సో స్థానికులు చాలా మంది కూడా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా కార్ లో ఆ పైన రూఫ్ టాప్ మొత్తం కూడా బెండ్ అయిపోయింది, వంకర అయిపోయింది కంప్లీట్ గా. సో దాంట్లో నుంచి ఒక్కొక్కరుగా వారిని తొలగించే ప్రయత్నం కొనసాగుతోంది. సో ఫారెన్ ట్రిప్ కు వెళ్ళారంట. సుమారుగా 1 వీక్ నుంచి ఆయన ఫారెన్ ట్రిప్ లో ఉన్నారు తన భార్యతో పాటుగా, ట్వింకిల్ కన్నాతో. సో అక్కడి నుంచి తిరిగి ముంబైకి చేరుకున్నారు. భార్యతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అటు ఆయన ఫ్యామిలీ మొత్తం అదే కారులో ఉండడం, ఆయన ఈ యాక్సిడెంట్ కి గురవడంతో ఒక్కసారిగా ఆయన ఫ్యాన్స్ కూడా షాక్ కు గురయ్యారు.